ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం కోరేందుకు చేపడుతున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. రాత్రికి ఢిల్లీ చేరుకుని రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సీఎం భేటీ కానున్నారు. ఎల్లుండు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు రేపు కలుస్తారు. గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును ఆమెకు అందిస్తారు. బనకచెర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరోసారి కోరతారు. ఈ పథకానికి ఆర్థిక సాయం కోసం ఇప్పటికే 2 సార్లు నిర్మలను చంద్రబాబు కలిసి వినతిపత్రం అందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇవ్వాలని ఆ సమయంలో సీఎంను ఆమె కోరారు. డీపీఆర్ తయారీకి సమయం పట్టే వీలున్నందున ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిద్దం చేయాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఆ రిపోర్టు సిద్దమైనట్లు జలవనరుల శాఖ తెలిపింది. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్, జితేందర్ సింగ్ తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.